హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన అనేది. దానికి సంబంధించి వీడియోలు మీరు చాలామంది చూసారనమాట. దానికి సంబంధించి ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు అటల్ పెన్షన్ యోజనకు అప్లై చేసుకున్నారు కదా, అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ నేను తర్వాత వీడియోలో చేస్తాను. కానీ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు అనేది ఎంత అనేది కట్ అవుతుంది. అదేవిధంగా మీ అటల్ పెన్షన్ ఐడి కార్డ్ అనేది మీరు ఆన్లైన్లో అంటే మీ ఫోన్లోనే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజంగానే కట్ అవుతుందా లేదా అనేదాన్ని మీరు ఆన్లైన్లోనే జస్ట్ మీ మొబైల్ నెంబర్తోనే తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు బేసిక్ చెప్పాలి కాబట్టి ఇక్కడ చూడండి, అటల్ పెన్షన్ యోజన అనేది మనం 18 ఇయర్స్లో జాయిన్ అయితే 42 రూపీస్ మంత్లీ పే చేస్తే మనకు 1000 రూపీస్ పెన్షన్ అనేది రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెలకు 5000 పెన్షన్ కావాలి అంటే మనకు 210 రూపీస్ పర్ మంత్ అనేది పే చేయాలి. ఇది ఎక్కడ అప్లికేషన్ చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్లోని ఏదైనా మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి వాళ్ళకు డైరెక్ట్ చెప్పేసేయండి. అటల్ పెన్షన్ యోజన ఫామ్ అనేది మనకి ఇస్తే దాని ప్రకారం వాళ్ళు నింపు చేస్తే మీకు అటల్ పెన్షన్ యోజన అనేది చేస్తారనమాట. అలా చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో ఏ విధంగా మీ యొక్క అటల్ పెన్షన్ యోజన ఐడి కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది పూర్తిగా ఇక్కడ మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఫస్ట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒకటి ఈపీఐ ఈ విధంగా ఒక నెంబర్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇది మీ అకౌంట్ నెంబర్ అనమాట. అదేవిధంగా మీకు మంత్లీ ఎంత కట్ అవుతుందని ఒక మెసేజ్ రూపంలో రావటం జరుగుతుంది అనమాట. ఈ నెంబర్తో అనేది మీ యొక్క ఐడి కార్డ్ని అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైరెక్ట్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అటల్ పెన్షన్ యోజన అని ప్లేస్టోర్లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది నేను చూపిస్తాను. ఇక్కడ మీకు మనం ఈ నంబర్ అనేది ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాగిన్ బటన్ కనబడుతుందా, దీనిపైన క్లిక్ చేయండి. డైరెక్ట్ వస్తుంది మీకు. దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లోడింగ్ అనే ఆప్షన్ తీసుకెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. మనకు ఓటీపీ అనేది ఇక్కడ రావడం జరిగింది. అది ఓటీపీని అనేది మనం ఇక్కడ సక్సెస్ఫుల్గా కాపీ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అనేది ఎంత అమౌంట్ అనేది మీకు అనేది డిపాజిట్ అయిందని ఇక్కడ పూర్తిగా రావటం అనేది జరుగుతుంది. చూడండి, నేను ఈ మంత్లీ ఎప్పుడు స్టార్ట్ చేశాను. మీ అకౌంట్ నెంబర్ పూర్తిగా ఇక్కడ చూడండి. ఈ విధంగా యూనిట్ ఇక్కడ మీకు పైన ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ హోమ్ బటన్ పైన ప్రెస్ చేస్తే మీకు సంబంధించిన ఈ విధంగా డీటెయిల్స్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేది పూర్తిగా రావటం అనేది జరుగుతుంది. ఈ అకౌంట్ డీటెయిల్స్లో మీకు అనేది ఎక్కడ అడ్రస్ అనేది పూర్తిగా ఎంత కాంట్రిబ్యూషన్, అదేవిధంగా మీ యొక్క ఐడి కార్డ్ అనేది ఇక్కడ చూడండి. ఇక డౌన్లోడ్ ఈ పరివహన్ కార్డ్ అని ఇక్కడ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అనేది కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ కార్డు కూడా నేను చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో మీకు చూడండి. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది అటల్ పెన్షన్ యోజన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మా నేము. అదేవిధంగా ఇక్కడ చూడండి అకౌంట్ నంబరు, ఏ బ్యాంక్ నుంచి చేస్తాను, ఎంత పెన్షన్ కావాలనుకున్నా, ఎప్పుడు స్టార్ట్ చేసాము పూర్తిగా దీనికి సంబంధించిన మన కార్డు అనేది ఫాదర్ నేమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన యాక్టివేషన్ డేటు, నంబరు, అడ్రస్ పూర్తిగా అనేది మీ కార్డు అనేది రావటం అనేది జరుగుతుంది. చూడండి, ఇదే అండి మీ యొక్క అటల్ పెన్షన్ యోజన కార్డు. ఇది మీరు లామినేషన్ చేసి పెట్టుకుంటే మీకు పెన్షన్ వచ్చే టైంకి అనేది చాలా పని అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇలా ఈ విధంగా అనేది మీ యొక్క ఇంటికాడనే ఉండి అటల్ పెన్షన్ యోజన ఐడి కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ అప్లికేషన్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఆ తర్వాత ప్రతి నెల మీరు ఇంటి నుంచి అనేది తెలుసుకోవచ్చు అనమాట దాని డీటెయిల్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.